దయచేసి ఇద్దరిద్దరుగా లేదా ముగ్గురుగా మాత్రమే నడవలసిందిగా కోరుచున్నాను. ఇద్దరిద్దరు మాత్రమే నడవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మొక్కలను పెంచుదాం, ఆక్సిజన్ పంచుదాం, మొక్కలను పెంచుదాం, ఆక్సిజన్ పంచుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, వాన నీటిని దాచిపెడదాం, వచ్చే కరువును తరిమి కొడదాం, వాన నీటిని దాచిపెడదాం, వచ్చే కరువును తరిమి కొడదాం. చేతి సంచి మొక్కలను పెంచుదాం, ఆక్సిజన్ పంచుదాం, మొక్కలను పెంచుదాం, ఆక్సిజన్ పంచుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, వాన నీటిని దాచిపెడదాం, వచ్చే కరువును తరిమి కొడదాం. వాన నీటిని దాచిపెడదాం. ఇండస్ట్రీస్ వారి యొక్క సహకారం, ముఖ్యంగా మీలా మహాదేవ్ గారి యొక్క సహకారం ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. డాక్టర్ తోటా కిరణ్ గారు ఈ సందర్భంగా కార్యదర్శి గారు శుభాకాంక్షలతో, తర్వాత మన మహిళా సభ్యుంచి డాక్టర్ మేడం శిరీష గారు శుభాకాంక్షలు 2 నిమిషాలు చెప్తారు. తదుపరి మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. సూర్యాపేట పర్యావరణ పరిరక్షణలో భాగంగా జూన్ 5 అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం ఒక మానవ హారంలాగా ఫామ్ అయి పర్యావరణం కోసం కృషి చేస్తున్నాము. ఇలా మత పార్టీలకి అతీతంగా అందరికీ ఉపయోగపడేదే మన పర్యావరణం. మనం దీన్ని కాపాడుకుంటే, ఒక మొక్కను నాటితే ఎన్నో తరాలకి మనం ఆక్సిజన్ కానీ నీరుని కానీ ఎండల నుంచి తెచ్చుకొని మనం సకాలంలో వర్షాలు పడే విధంగానే చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకుందాం, ప్లాస్టిక్ కవర్లను తిరస్కరిద్దాం, మొక్కలను నాటికి ఫ్యూచర్ జనరేషన్కి ఎంతో ఉపయోగపడే పనులు చేద్దామని మరొకసారి మనవించుకుంటూ ఈ సందర్భంగా విచ్చేసిన మీడియా మిత్రులకు, పోలీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. సూర్యాపేట చరిత్రలో ఒక పూర్ణ అక్షరాలతో లిఖించదగ్గర మునుపెన్నడూ లేని విధంగా గ్రీన్ క్లబ్ నుండి ఈరోజు 2K ర్యాలీ, 2K వాక్ మన సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి కొత్త బస్ స్టాండ్ వరకు మేము నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ఒకే ముఖ్య ఉద్దేశం, మన భావితరాలకు మనం మంచిని ఇవ్వాలి, మనం నీటిని ఇవ్వాలి, మనం కాలుష్యాన్ని తగ్గియాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, అంటార్కిటికాలో హిమనీయాలు ఏ విధంగా కరిగిపోతున్నాయి, కాశ్మీర్లో మంచు ఏ విధంగా కరిగిపోతుంది. దీనికి అంతటి కారణం ఏంటిది? కేవలం మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోవడమే కారణం. మన ఇంటి ముందు చెట్టు కొట్టేయాలి, మన ఇంటి ముందు కార్ పార్కింగ్ ప్లేస్ లేదని, లేదు ఇంకా ఆకులు రాలుతున్నాయను ఏదో విధంగా ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట ప్రజలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. మేము వారికి ఒకటే విషయం చెప్తున్నాం, మన ఇంటి ముందున్న చెట్టును మనం కాపాడుకోవాలి. కన్న బిడ్డ ఏ విధంగా మనం కాపాడుకుంటామో, మనం మన కంటిని ఏ విధంగా కాపాడుకుంటామో, ప్రతిరోజు మొక్కకి నీళ్లు పోసి కాపాడుకోవాలి. ఇంకుడు గుంటనే నేరం ఎంతమంది కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు, ఎంతమంది తీస్తున్నారు. మన మున్సిపల్ సిబ్బంది మీద ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇంకుడు కొత్త బిల్డింగ్ కట్టేటప్పుడు ఇంకుడు గుంటని ఖచ్చితంగా దగ్గరుండి కట్టియాల్సిందిగా నేను మన మున్సిపల్ సిబ్బందికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చూస్తే ఎండలు విపరీతంగా ఉన్నాయి. దీనికి కారణం మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం చేయటం వల్లనే ఈ యొక్క ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎంతమంది ఈరోజు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు పండ్లు, కూరగాయలు, చికెన్, మటన్ కొనడానికి కవర్లు తీసుకెళ్తున్నారు. ఎవరన్నా చేతి సంచులు ఉపయోగిస్తున్నారా? నేను అడుగుతున్నాను ఈరోజు మీ అందరినీ, సూర్యాపేట ప్రజలను ప్రశ్నిస్తున్నాను. కావున మీరందరూ కూడా ఈరోజు మారాలి. మేము ఈరోజు